మంచి అద్భుతమైన క్వాలిటీతో ఏం లేవు. కొన్ని సినిమాలు మాత్రం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే మిగతా వాటికి వచ్చేటప్పటికి పాపప్స్ 10, 15 ఓపెన్ అయ్యాక 11వ దాంట్లోనూ 12వ దాంట్లోనూ సినిమా వస్తుంది. ఇతను దాంట్లో క్లిక్ చేయగానే వస్తుంది. ఆ ఆస్పెక్ట్లో ఎగబడ్డారు జనం. బేసిక్ సమస్యల్లో ఏంటంటే ఫస్ట్ రోజు తీయడమా లేకపోతే సినిమా మొత్తాన్ని నాశనం చేయాలనుకునే ఉద్దేశం కాదు. దీన్ని ఏమంటారంటే ఓ రకమైనటువంటి ఆ ట్రాప్లో పడిపోతారు. ఎవడన్నా రాగానే ఐబొమ్మ వస్తుందా అని కామెంట్లు పెట్టుకుంటున్నారు సినిమా చోట. ఆ స్టేజ్లో ఇప్పుడు ఇంకొకటి చూడండి, వీళ్ళ విచిత్రమైన తత్వం కూడా ఎట్లుంటుందో. మా హీరో సినిమా ఐబొమ్మ వాడు పెడితే దొంగ, ఎదురోడి దాడు పట్టుకోవాలి. ఈ స్వార్థాలు కూడా ఉన్నప్పుడు ఎవడేం చేయలేడు. బేసిక్ గా అతను చేసింది తప్పు, క్రైమ్, శిక్ష పడాల్సిందే. మేబీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు శిక్ష పడుతుందేమో మాక్సిమం, అంత మించి ఎక్కువ ఏం వేయరు, ఊరేం వేయరు. ఇంకోటి అది కూడా ప్రూవ్ చేయడం చాలా తలనొప్పి. అతనికి సరైన లీగల్ సపోర్ట్ ఉంటే కనుక తొందరగా బయటకు వచ్చేస్తాడు. అతను ఇక్కడ పట్టుకోవడం, ఎందుకంటే విదేశీ పౌరసత్వంతో ఉన్నటువంటి సందర్భంలో వర్కౌట్ కాదు. బేసిక్ గా అది ప్రూవ్ చేయడం కూడా వర్కౌట్ కాదు. ఎందుకంటే ఇక్కడ సర్వర్లు కాదు, అక్కడ సర్వర్ల నుంచి రిపోర్ట్లు ఇవన్నీ సెట్ చేసుకునేవి చాలా తతంగా ఉంటుంది. కాకపోతే అతనికి అంత లీగల్ సపోర్ట్ అంత పెద్ద టాలెంటెడ్ గా ఆలోచించినట్లేడు. ఒక రకంగా చెప్పాలంటే విరక్తి చెంది, పెళ్ళాం మీద విరక్తి చెందినటువంటి దీంతో తీసుకురావడం, తనకున్న టెక్నాలజీని వాడుకొచ్చాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. ఇతను ఏ దేశ పౌరసత్వం ఉందో ఆ దేశ పౌరసత్వం కారణంగా 140 దేశాలు వితౌట్ వీసా వెళ్ళిపోవచ్చట. అందుకని విదేశాలన్నీ తిరుగుతున్నాడు. ఆ విషయంలో కూడా చాలా తెలివిగా ఆలోచించి కరేబియన్ అనే చోటకి వెళ్ళి